ఒక్కసారి మీరు నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి సార్. యాజ్ మీరు కాంతిలాల్ దండే గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ అంటే చాలా వేగ్, ఇట్స్ నాట్ రైట్, అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు, ఒక అందాజు ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచే నాకున్న ఈ రిపోర్ట్ కూడా నాకు రైట్ కాదు. నాకు ఇది అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్డ్. వీటి దగ్గర నుంచి కనీసం వీళ్ళిద్దరి దగ్గర నుంచే కనీసం మీకు 160-170 కోట్లు చాలా పూర్లీ అసెస్డ్ ఉంటేనే దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంటర్ప్రీనియర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. ఈ వాట్ ఎవర్ వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిపుల్ అయిపోతుంది, ఆర్థిక శక్తి. అందుకని సమ్వేర్ ప్లీజ్, అది ఆర్థికంగా మన రాజకీయ పరంగా మీకు ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే అది మేము చూసుకుంటాం. ప్రత్యేకించి మేము మీకు మాట ఇస్తున్నాను. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు వన్ డే మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, మీరు ఏమంటారు ఫస్ట్ డే చేసినప్పుడు ఆడిట్, పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ వన్ డే, డూ ఇట్ డ్రై ఫర్ 3-4 days. ఇంకా మళ్ళీ మీరు రేపొద్దున మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి. అంటే ఎంత పొటెన్షియాలిటీ ఉంది అంటే పంచాయతీల దగ్గర నుంచి రైట్గా రికవర్ చేస్తే 5,496 కోట్ల రూపాయలు. దిస్ ఈజ్ అ పాసిబుల్ పొటెన్షియల్ విచ్ కుడ్ కమ్ ఇన్ టు స్టేట్ ఎక్స్చెకర్. దీన్ని నిజంగా కనుక వస్తే శానిటైజేషన్ రిక్వైర్మెంట్లు కావచ్చు, ఫిల్టర్ బెడ్లు కావచ్చు, ఉద్యోగులకి జీతభత్యాల పెంపకాలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇంకెంతసేపు మనం కూర్చోబెట్టి నిజంగా 5,496 కోట్ల రూపాయలు పొటెన్షియాలిటీ ఉంది మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకి యాజ్ ఆన్ నౌ. ఇది కూడా అసలు రీఅసెస్మెంట్తో చేయగలిగితే. అందుకని ప్రతి ఒక్కరు దీన్ని ఎవరన్నా పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, దానికి నడిపే పెద్ద వ్యక్తులు ఎవరైనా కావచ్చు, అది రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా, రేపొద్దున క్యాబినెట్లో మాట్లాడినా అది మా నిర్ణయం మేము తీసుకుంటాం. కానీ వీళ్ళెవరు ట్యాక్సులు కట్టట్లేదు అనేది పబ్లిక్ అయితే తెలియాలి. ఒకవైపు పబ్లిక్నేమో వేధిస్తున్నాం, మీరు ట్యాక్సులు కట్టాలి, ట్రాఫిక్లు వెళ్తుంటే చలాన్లు కట్టాలి ఇచ్చేస్తున్నాం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తా కనీసం వీళ్ళు ట్యాక్సులు కట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, I request you all through Principal Secretary garu, through Kantilal Dandeji, please you take the needful action, sir. Make sure everyone is accountable. Whether how much they pay, they do not pay, that will what are the further consequences, we'll take it forward. That should be the objective of this Sabha. If anyone would like to add, more than that. Any other DPOs would like to add anything? Visakhapatnam DPO unnara? Give them 2 minutes and just say, and how do they take it forward? I'll check. DPO Srikakulam Swaruparani unnara? I'll call from Srikakulam. Swaruparani? Namaste, sir. But actually, మాకు 2024-25లో 25.89 crores ఉండేది సార్ టోటల్ డిమాండ్. అది స్టేట్ వైడ్గా మరి ఇన్స్ట్రక్షన్స్ మేరకి టోటల్ ఇండస్ట్రీస్ 10,000 అబోవ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఉన్న అన్నింటినీ కూడా రీఅసెస్మెంట్ చేయించడంతో 33.76 వెళ్ళింది సార్. నియర్లీ 7.87 crores ఎన్హాన్స్ అయింది సార్. ఇప్పుడు తమ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఇంకా మిగిలిన టోటల్ ఇండస్ట్రీస్ అన్నింటినీ, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో అండర్ అసెస్ అయ్యాయో అవన్నీ కూడా మేము మళ్ళీ డ్రైవ్ మోడ్లో
వాళ్ళందరినీ అసెస్మెంట్ చేస్తాం సార్. ప్లస్ మ్యాక్సిమం అవకాశం ఉన్న దగ్గరంతా కూడా మళ్ళీ ప్రాపర్గా ట్యాక్స్ ఇది చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం సార్. పర్టికులర్లీ మా డిస్ట్రిక్ట్లో ఒక ఇండస్ట్రీకి మాత్రము నియర్లీ 4 lakhs ఒకేసారి, అంటే 300% ఎన్హాన్స్మెంట్, అంటే అంతకుముందు 1.25 lakhs మాత్రమే పే చేశారు సార్ పర్ ఇయర్. అది ఇప్పుడు మేము చిన్న పంచాయతీ సార్, దేరసామని రణస్థలం మండలంలో. అక్కడ చాలా రిసోర్సెస్ తక్కువ, పాపులేషన్ కూడా తక్కువ. ఈ ఇండస్ట్రీ మాత్రమే మెయిన్ వాళ్ళ సోర్స్ సార్. దానివల్ల వాళ్ళకి 4 lakhs అదనం ఇన్కమ్ రావడంతో చిన్న చిన్న అవసరాలకి శానిటేషన్ ఆస్పెక్ట్స్ లో డ్రింకింగ్ వాటర్ రిపేర్స్ ఇట్లాంటి వాటికి యూజ్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు సార్. ఇట్లా ఇంకెక్కడెక్కడ అవకాశం ఉందో మేము అన్ని కూడా ప్లాన్ చేస్తాం సార్. పర్టికులర్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీరు అన్నట్టు అండర్ అసెస్మెంట్ మేము కూడా గమనిస్తున్నాం సార్. అవి తప్పకుండా మేము అవన్నీ క్లియర్ చేసి ఇన్కమ్ రీజనరేట్ చేయడానికి మేము ట్రై చేస్తాం సార్. అంటే ఇది నిజంగా కొన్ని పరిస్థితుల్లో మనం సాఫ్ట్గా ఉండాల్సిన చోట డెఫినెట్లీ విల్ బి సాఫ్ట్. కొంత మానవతా దృక్పథంతో చూపించాలి, హ్యూమనిటేరియన్ యాంగిల్ చూపించాలి, విల్ డూ ఇట్. మీరు రియల్ అసెస్మెంట్ అయితే చేయండి ప్రతిదీ. ఆన్ కేస్ టు కేస్ బేసిస్ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి మీరు ఒక నివేదికని పెట్టుకుంటే జనరలైజ్ చేసేయకుండా కేస్ టు కేస్ బేసిస్ మాకు ప్రపోజల్ ఫార్వర్డ్ చేస్తే అది ప్రిన్సిపల్ No, సెక్రటరీ we'll make it I would like to discuss it in the cabinet. తమరు చెప్పిన ఒకే ఒక పాయింట్, వితౌట్ ఎనీథింగ్ యాక్చువల్ ట్యాక్స్ అసెస్మెంట్ అనేది జరగాలి. తర్వాత Exemption కన్సెషన్ అనేది, yes. Thank you, ma'am. విజయనగరం మల్లికార్జున్ నమస్కారం సార్, మల్లికార్జున్ డిపిఓ విజయనగరం రెస్పాన్స్ సార్. సార్ మాది 2024-25 అండ్ 25-26 కంపారిజన్ తీసుకుంటున్నప్పుడు మాకు 24-25లో డిమాండ్ 23.97 crores ఉండేది సార్. దాంట్లో 19.96 crores కలెక్షన్ అయింది. వేరే 25-26కి వచ్చేసరికి అది 31.2 crores డిమాండ్ ఎన్హాన్స్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడు స్వర్ణ పంచాయతీ వచ్చిన తర్వాత ఏదైతే మొత్తం డిజిటలైజేషన్ అదంతా చేశామో, డిజిటలైజేషన్ చేసి మొదలుపెట్టిన తర్వాత ఎక్కడెక్కడైతే చిన్న మిస్సింగ్ అసెస్మెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఖచ్చితంగా మనం స్వర్ణ పంచాయతీలో తీసుకోవడం జరిగింది. ట్యాక్స్ అసెస్మెంట్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని డిజిటలైజేషన్ చేయడం వల్ల ఈ పాసిబిలిటీ వచ్చింది సార్. దీనివల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ మాది 20.97 crore నుంచి 30 crores మాది ఎన్హాన్స్ అయింది సార్ డిమాండ్. కలెక్షన్ కూడా 2024-25లో 19.96 కలెక్ట్ అయింది. ఇప్పుడు చూస్తే 27.76 crores కలెక్ట్ అయింది సార్ 25-26 సంబంధించి. అంటే ఆల్మోస్ట్ 35% ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్. ఇట్లా ట్యాక్సెస్ నాన్ ట్యాక్సెస్ చెప్తున్నాను సార్ నేను. ఇకపోతే ఒక మేజర్ గ్రామ పంచాయతీలో తీసుకుంటే సార్ మేము ఒక 3 మేజర్ గ్రామ పంచాయతీస్ తీసుకున్నాం సార్. కొత్త వలస, ఎస్కోట, చీపురుపల్లి. ఇవి తీసుకున్నప్పుడు కొత్త వలసలో మాకు డిమాండ్ 81.57 ఉండే సార్ 24-25లో. ఇప్పుడు ఈ స్వర్ణ పంచాయతీ వచ్చిన తర్వాత అది 147.05 వెళ్ళింది సార్. ఎందుకంటే టోటల్లో ఏదైతే అసెస్మెంట్ ఉన్నాయో అన్నింటినీ మనం రికార్డ్ చేయడం లేదంతా వచ్చింది. అలాగే కలెక్షన్ కూడా 2024-25లో 65.42 ఉంటే ఇప్పుడు 112 crores వెళ్ళింది. 112 lakhs పెట్టారు 1.12 crores. ఆ విధంగా అది ఒక 46.83% సార్. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో కూడా చీపురుపల్లిలో కూడా మినిమం 45% వరకు ఎన్హాన్స్ అయింది సార్. ఇది ఒక స్వర్ణ పంచాయతీ పోర్టల్ వల్ల బాగా అడ్వాంటేజ్ అయింది సార్ ఇది. ఎందుకంటే కంప్లీట్ గా ఆల్ అసెస్మెంట్స్ ని మనం ఇప్పుడు ఒక కంప్యూటరైజ్ ట్రాక్ చేయగలుగుతున్నాం స్టేట్ లో. అందువల్ల ఏంటంటే ఇది మనకి సాధ్యమైంది. తర్వాత ఒక కేస్ స్టడీ తీసుకున్నాం సార్. పోస్ట్పాటి మండలంలో ఉన్న ఒక 4 ఫ్యాక్టరీస్ తీసుకున్నాం సార్. నైలాన్ కంపెనీ అని, తర్వాత సిపిఎఫ్, హెచ్బిఎల్, ఎస్ఎంఎస్ తీసుకుంటే ఈ ఓన్లీ 4 కంపెనీస్ నుంచి 10.93 lakhs ఈ 10,000 more than 10,000 square feet అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసినప్పుడు 10.93 lakhs ని మేము అదనంగా అసెస్ చేసి రాబట్టగలిగాం సార్. ఓన్లీ 4 ఫ్యాక్టరీస్ నుంచి. ఇది మా విజయనగరం సంబంధించి విద్యా సంస్థలు. బట్ స్వర్ణ పంచాయతీ వల్ల ఖచ్చితంగా there is a beautiful విద్యా సంస్థలు చాలా ఉంటాయి కదా సార్. విద్యా సంస్థలు ఉన్నాయి సార్, విద్యా సంస్థలు ఉన్నాయి సార్. మాకు 107 విద్యా సంస్థలు ఉన్నాయి సార్ మాకు. దాంట్లో ఇంకా 1.11 crores ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఎంత? వాటిని మేము కంటిన్యూస్ గా సార్ విద్యా సంస్థలు
ఉన్నాయి సార్, విద్యా సంస్థలు ఉన్నాయి సార్ మాకు. 107 విద్యా సంస్థలు ఉన్నాయి సార్ మాకు. దాంట్లో ఇంకా 1.11 crores ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఎంత? బట్ మేము కంటిన్యూస్ గా